యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. అయా, మరి ఉదయకాల సమయం ఈ చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు నీ బిడ్డలకు బోధించమని అడుగుచున్నాను. నా ప్రభా, నీకు వాక్యం చెప్పాలని నేను నిలబడి ఉన్నాను, కానీ ప్రభు దేవా, అయోగ్యుడిని ప్రభు, ఎన్నిక లేని వాడిని. నీ చిత్తమైతే నీ సిలువ చాటుకు నన్ను చేర్చి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చదువుకుందాం మళ్ళీ ఒకసారి. యెషయా గ్రంథము 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. ఈరోజు మన వాక్యాంశం ఏంటని చెప్పానంటే, నీ జీవితము నీరు కట్టిన తోటలా ఉండాలంటే అదొక అంశము. బైబిల్లో ఉన్నటువంటి 3 తోటలు ఒక ఆత్మీయ పరిశీలన. ఇది ఈరోజు మన యొక్క వాక్యాంశం. చెప్దాం ఒకసారి. నీ జీవితము, నీ ప్లేస్లో నా పెట్టుకుందాం. నా జీవితము నీరు కట్టిన తోటలా ఉండాలంటే బైబిల్లో ఉన్న తోటలు 3 తోటలు ఒక ఆత్మీయ పరిశీలన. ఇది వాక్యాంశం అండి. నీరు కట్టబడిన తోట అంటే ఏంటి? మొదలు ఊర్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అంటే, మామిడి తోటలో, కొబ్బరి తోటలో అంటే రకరకాల తోటలు పెంచేవాళ్ళు ఏం చేస్తారు? చక్కగా చెట్టుకి పాదులు తీసి చక్కగా నీరు నిలబెడతా ఉంటే ఏమవుద్దప్పుడు చక్కగా చెట్టు పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందండి. సమృద్ధిగా ఫలాలు కూడా వస్తూ ఉంటాయి. వాక్యాంశం ఏంటని చెప్పానంటే, మన జీవితం కూడా ఆ విధంగా నీరు కట్టిన తోట వలె పచ్చగా కలకలాడాలంటే ఏముంది అక్కడ వాక్యము? యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున అనే మాట జ్ఞాపకం చేసుకుందామండి. క్షామకాలమున అని చెప్పానంటే కష్టకాలంలో కూడా, ఎడారి జీవితం వంటి పరిస్థితులు ఎదురైనా సరే నీ జీవితము నీరు కట్టిన తోటలా ఉంటుంది. ఎప్పుడు? యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తే. మరి ఆ విధంగా యెహోవా మన జీవితాలకి నడిపించాలని చెప్పానంటే మనం ఎలా జీవించాలి? ఇది ప్రశ్న. యెహోవా మనల్ని నిత్యము నడిపించాలని చెప్పానంటే, మన జీవిత నౌకకి ఆయన ఒక పైలట్గా ఉండాలని చెప్పానంటే మనం ఎలా జీవించాలి? ఒక వచనం ముందే దానికి మనకి జవాబు ఇస్తూ ఉన్నాడు. 58వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, ఇతరులను బాధించుటయు, వేలుబెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3 అంశాలు చెప్పారండి. 3 అంశాలు చేయకూడదు, కొన్ని చేయాలి. ఏం చేయకూడదట? మొట్టమొదటిగా ఇతరులను బాధ పెట్టకూడదండి. క్రైస్తవులుగా జీవిస్తున్న మనము మన యొక్క మాట తీరు వల్ల కానీ, మన యొక్క ప్రవర్తన వల్ల కానీ, మన యొక్క నడవడిక వల్ల కానీ
ఇతరులను బాధపెట్టే ప్రయత్నం చేయకూడదు. నేను అన్యుల విషయం మాట్లాడట్లేదండి, క్రైస్తవుల విషయం మాట్లాడుతూ ఉన్నాను. క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారు కొంతమంది ఎట్లా ఉంటారని చెప్పానంటే, చక్కని ప్రార్థనా పరులుగా ఉంటారు, భక్తిపరులుగా ఉంటారు, విశ్వాసపరులుగా ఉంటారు. కానీ నోరు తెరిస్తే చాలు ఎంత కఠినమైన మాటలు అని చెప్పానంటే, ఎదుటివారి మనస్సు చివుక్కుమనేలా మాట్లాడుతూ ఉంటారు. మంచి ప్రార్థనా పరులే, మళ్ళా వాళ్ళని చూసి ఎంత ప్రార్థనా పరుడురా అనిపిస్తుంది. కానీ ఎట్లా మాట్లాడతారని చెప్పానంటే, ఎదుటివారి యొక్క మనస్సు గాయపడేలాగా మాట్లాడతారు. నీ ప్రవర్తన వల్ల, నీ మాట తీరు వల్ల ఎదురు వ్యక్తి గాయపడతా ఉంటే ఇంక నీ ప్రార్థనా జీవితం ఎందుకు? మన యొక్క మాట వల్ల కానీ, మన ప్రవర్తన వల్ల కానీ ఎదురు వ్యక్తిని బాధ పెట్టే ప్రయత్నం చేయకూడదు. నెంబర్ 2, వేలిబెట్టి చూపి తిరస్కరించకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3-4 వచనాలు ఈ విధంగా చెప్తా ఉంది. మత్తయి సువార్త మనం 7వ అధ్యాయము 3-4 వచనాలు. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని చూచుటయేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమని చెప్పనేలా? చాలండి. నీ కంట్లో దూలం పెట్టుకుని, ఏమండి, నీ ఇంట్లో దోషాలు పెట్టుకుని వాటిని పరిష్కరించుకోవడం చేతగాక ఎదుటి వ్యక్తులు విమర్శిస్తూ ఉంటారు కొంతమంది. నీ కంటిలో ఉన్నటువంటి దూలము ఎంచక, గమనించాలండి, ఎదుటి వ్యక్తికి వెళ్ళి మనం వేలు చూపిస్తే 3 వేళ్ళు మనకెళ్ళే చూపిస్తూ ఉంటాయని చెప్పిన వాస్తవం ఎన్నటికీ కూడా మరవకూడదని. చిన్న చిన్న విషయాలకి ఎదుటివారిని విమర్శిస్తూ ఉంటారు కొంతమంది, చాలా పొరపాటు. 3వ అంశం ఏంటని చెప్పంటే, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం మాని, బూతు మాటలు, వంకర మాటలు, లేనిపోనివి కల్పించుకుని, ఉన్నవి లేనివి కల్పించుకుని ఎదురు వ్యక్తి యొక్క మంచితనాన్ని తీసివేసే మాటలు, ఎదురు వ్యక్తి యొక్క కీర్తిని తగ్గించే మాటలు, ఇవన్నీ కూడా చేయవద్దని చెప్తున్నారు. నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉన్నావు, కానీ నోరు తెరిస్తే నీ కోపం వస్తే బూతు మాటలు వస్తూ ఉన్నాయి. ఇది నేను ఏమనాలి? కొన్ని కుటుంబాల్లో పిల్లలు కూడా బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారండి. ప్రియ తల్లి, తండ్రి, పిల్లలకి ఎటువంటి ఆత్మీయత నువ్వు నేర్పిస్తూ ఉన్నావు? నువ్వు సరిగా ఉంటే నీ పిల్లలు సరిగా ఉంటారు. ఒక సామెత ఉంది కదా, తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టున మేస్తుందా అని చెప్పని. నువ్వు సరిగా ఉంటే ముందు నీ పిల్లలు కూడా సరిగానే ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉందని చెప్పానంటే, ఇతరులను బాధ పెట్టకుండా, వేలిబెట్టి చూపి తిరస్కరించకుండా, చెడ్డదాన్ని బట్టి మాట్లాడకుండా నువ్వేం చేయాలట? ఆశించిన దానిని ఆకలిగొనిగా ఇచ్చి, శ్రమలో ఉన్నవాడిని తృప్తిపరిస్తే ఉంది అక్కడ 10వ వచనం. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి, శ్రమ పడిన వారిని తృప్తిపరిస్తే. అదండి. ఈ విషయాలన్నీ కూడా వింటా ఉంటే మనకి ఏమనిపిస్తుందండి? స్థూలంగా చూసుకుంటే పాపము నీ హృదయంలో స్థానం లేకుండా, పాపానికి నీ హృదయంలో స్థానం లేకుండా శ్రమలో ఉన్నవాడిని ఆదరిస్తే, కష్టంలో ఉన్నవాడిని ఆదరించగలిగితే నీ హృదయంలో పాపానికి ఎప్పుడు స్థానం లేకుండా పోతుంది? ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన ఉంటుందో అదిగో ఆ రోజు నీ జీవితంలో పాపం ఉండదండి. ప్రార్థన పాపాన్ని చంపేస్తుంది, పాపము ప్రార్థన చంపేస్తుందండి. నీ జీవితంలో ప్రార్థనకు స్థానం ఇస్తే, నీ జీవితంలో వాక్యానికి నువ్వు స్థానం ఇవ్వగలిగితే, నీ జీవితంలో పాపానికి అసలు స్థానమే లేదు. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం కోసం ఉదయకాలం లేవగానే ప్రార్థనకు ఎంత సమయం కేటాయిస్తూ ఉన్నారు? కొన్ని ఏళ్ల నుంచి మందిరానికి వస్తూ ఉన్నారు కదా, బైబిల్ ఒక్కసారైనా
కంప్లీట్ చేయగలిగారా? కనీసం పాత నిబంధన పూర్తి చేయగలిగారా? నేను అంటున్నానని చెప్పని బాధపడవద్దండి. కొంతమంది విశ్వాసుల పరిస్థితి ఈరోజు ఎలా ఉందని చెప్పానంటే, బైబిల్లో పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, అది కూడా తెలియని వారు అనేక మంది ఉన్నారు. చాలా విచారం అండి, బాధాకరం. మన ఆత్మీయ జీవితాల పరిశీలన చేసుకుందామండి. ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతని పేరు మెక్ఫర్సన్. ఏ పేరండి? మెక్ఫర్సన్. అతను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటే అనుకోకుండా ఒకరోజు ఒక బ్లాస్టింగ్ వల్ల అతను తన కంటి చూపు కోల్పోయాడు. అలాగే 2 చేతులు కూడా అవిటైపోయినాయి. చేతులు 2 కోల్పోయాడు, అలాగే కంటి చూపు కూడా కోల్పోయాడు. కానీ అతనికి ప్రతిరోజు కూడా బైబిల్ చదివే అలవాటు. బైబిల్ చదవకుండా కంపెనీలకు ఉద్యోగానికి వెళ్ళడు. మరి ఏం చేయాలి? బైబిల్ చదవాలి రోజు. గుడ్డివాడైతే బ్రెయిలీ బైబిల్ అని చెప్పి ఒకటి ఉందండి. చేతులు ఉంటాయి, ఆ యొక్క కొన్ని మార్కింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ మార్కింగ్స్ టచ్ చేసుకుంటా బైబిల్ చదువుతారు వాళ్ళు. కానీ పాపం ఈ వ్యక్తికి కళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి. ఆయన ఏం చేశాడో తెలుసా? తన యొక్క నాలుకతోటి బైబిల్ చదవడం ప్రారంభించాడండి. తన యొక్క నాలుకతోటి కొన్ని ఎంబోజింగ్ లెటర్స్ సపరేట్ బైబిల్ తయారు చేయించుకుని తన యొక్క నాలుకను టచ్ చేసుకుంటా బైబిల్ చదువుతూ పోయాడు. ఎన్నిసార్లు తెలుసా? తన జీవితకాలంలో 4 సార్లు అండి. 4 సార్లు చదివాడు బైబిల్ తన జీవితకాలంలో. నాలుక టచ్ చేస్తూ ఉంటే నాలుక స్పర్శ కోల్పోతే పెదాలు ముట్టుకుంటూ పెదాలతోటి ఆ స్పర్శ జ్ఞానంతో బైబిల్ చదివాడండి 4 సార్లు. గట్టిగా దేవుని మహింపడతామండి. హల్లెలూయా. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఎన్నిసార్లు మనం బైబిల్ చదవగలిగాం? కనీసం ఒక్కసారి ఆది కాండమని చదవగలిగారా? ఒక్కసారైనా సరే. దయవుంచి మనం పరిశీలన చేసుకుందామండి. నీ జీవితంలో వాక్యానికి నువ్వు స్థానం ఇచ్చినట్టయితే, నీ జీవితంలో ప్రార్థనకి స్థానం ఇచ్చినట్లయితే, నీ జీవితంలో పాపం అనేది లేదు. పాపానికి తావు లేకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, వేలిబెట్టి చూపి ఎదుటి వారు తిరస్కరించకుండా, కష్టంలో ఉన్నవాడిని ఆదరించగలిగితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నీ జీవితం కూడా నీరు కట్టిన తోట వలె అవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదటి అంశం అండి. అయితే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా నీరు కట్టిన తోటలు 3 ఉన్నాయి. 3 ఉన్నాయండి. ఆ 3 తోటలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి నుంచి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి తోట ఏదెనులో ఉందండి. ఆది కాండం మొట్టమొదటి తోట ఏదెనులో ఉంది. ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో, మనం ఇలా చెప్పుకోవచ్చు కదా, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక నీరు కట్టిన పచ్చని తోట ఒకటి వేసి దానిలో ఆదామును ఉంచినని చెప్పుకోవచ్చు మనం. అంతే కదా? నీరు కట్టిన పచ్చని తోట వంటి ఏదేను ఎంత పచ్చగా ఉంటుంది అది అని చెప్పంటే, అక్కడ ఒక నది పుట్టించాడు ప్రభు. ఆ నది 4 శాఖలయ్యి ఏదైనా తోట తడుపుతూ ఉందండి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మనం మామూలుగా ప్రతిరోజు కూడా నీరు పోస్తేనే చక్కగా చెట్లు పచ్చగా ఉంటాయి. 4 శాఖల నదులు పారుతూ ఉంటే ఇంకా ఆ తోట ఎంత పచ్చగా ఉంటుందో. అయితే అటువంటి పచ్చని తోటలోకి పాపం వచ్చి చేరింది. ఎలా చేరింది పాపము? అవిధేయత వల్ల పాపం వచ్చి చేరిందండి. దేవుని మాటను వారు తిరస్కరించారు. దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసి ఏం కాదులే అనుకున్నారు, అంతే. ఈనాడు అనేక మంది దేవుడు చెప్పిన ఆజ్ఞలు
తిరస్కరించి నిర్లక్ష్యం చేసి ఏం కాదులే దేవుడు చూడొచ్చాడా అనుకుంటున్నారు. అవిధేయత ఎంత భయంకరమైన శాపం అని చెప్పానంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య నేను యూట్యూబ్లో చూశాను. ఒక దైవజనునికి ఒక విశ్వాసికి ఒక చిన్న మాట వచ్చిందంట. అయితే దైవజనుడు విశ్వాసిని క్షమించేశాడు, కానీ ఆ విశ్వాసి దైవజనుడిని క్షమించలేకపోయాడు. కోపం మనసులో పెట్టుకున్నాడు, పీకల దాకా ఉంది కోపం. మొదటి ఆదివారం వచ్చేసింది. మొదటి ఆదివారం అందరూ బలలో చేవేస్తూ ఉన్నారు. సాధారణంగా కొన్ని చోట్ల ఎట్లా ఉంటారని చెప్పానంటే, ఎక్కువగా పబ్లిక్ ఎక్కువ ఉంటే ఏం చేస్తారని చెప్పంటే సంఘంలో విశ్వాసులకు అప్పచెప్తారు ఈ రొట్టె ద్రాక్షరసం ఇచ్చే పని. అయితే ఆ రోజు ఈ దైవజనుడే అందరికీ ఇస్తా ఉన్నాడట. ఆ విశ్వాసి వద్దకు వచ్చాడు. అతను కూడా రొట్టె ద్రాక్షరసం ఇస్తే అతను కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా దైవజనుడు. అరే వీడా నాకు ఇచ్చింది రొట్టె ద్రాక్షరసం, వీడి దగ్గర తీసుకోవాలి నేను ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం అని చెప్పని నోట్లో వేసుకొని బయటికి వెళ్ళి ఉమ్మేశాడట. అది ఆ ద్రాక్షరసాన్ని రొట్టెని బయటికి వెళ్ళి ఉమ్మేశాడండి. అవిధేయత. దానివల్ల ఎంత నష్టం అని చెప్పంటే అదే రోజు రాత్రి రక్తం గక్కుని చనిపోయాడట. ఆ రోజు రాత్రే రక్తం గక్కుని మొత్తం చనిపోయాడటండి. నువ్వు ఎవరికి అవిధేయత చూపించావు? దేవునికి అవిధేయత చూపించారండి. ఆ రొట్టె ఏంటండి? రొట్టె దంచబడిన ఆయన శరీరం. నువ్వు నేను రక్షించబడాలని చెప్పని ఆయన నీ కొరకు దంచబడ్డాడు, నలగొట్టబడ్డాడండి. ఆ దంచబడిన శరీరానికి ప్రతీకగా ఆ రొట్టె మీకు ఇస్తూ ఉంటాం. దైవజనుల్ని క్షమించలేకపోయాడు, అవిధేయతతోటి బయటికి వెళ్ళి ఉమ్మేశాడు, రక్తం కక్కుని చనిపోయాడు. అవిధేయత నీకు భయంకరమైన శాపం కొని తెచ్చిపెడుతుందండి. ఆనాడు లోతు భార్య అవిధేయతతోటి వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పానంటే వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. సౌలు అవిధేయతతోటి దేవుడు చేయమన్న పని చేయనందువల్ల తనకు రాజ్యాన్ని కోల్పోయాడు. యోనా అవిధేయతతోటి నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళే ఓడెక్కాడు. ఫలితము తిమింగలం కడుపులో 3 దినాలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు ఆదాము హవ్వల యొక్క అవిధేయత వల్ల లోకంలోకి మరణం వచ్చి చేరిందండి. ఈరోజు దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపగలుగుతున్నావా? అవిధేయుడిగా జీవిస్తూ ఉన్నావా? మొట్టమొదటిగా అవిధేయత వల్ల ఈ లోకంలోకి పాపం వచ్చి చేరింది. రెండవ కారణము స్వార్థము. ఆ పండు తినటం వల్ల మేము గొప్ప జ్ఞానవంతులు అయిపోతాం అనుకున్నారు వాళ్ళు. నువ్వు సాతానికి స్థానం ఇస్తే నీ హృదయంలో సాతాను నేను అలాగే మభ్య పెడతాడు. ఏం చెప్పాడు సాతాను ఆ రోజు వారికి? ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 3:5. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా దేవతల్లాగా అయిపోతారట. వాళ్ళు నిజమే అనుకున్నారు. ఆ యొక్క స్వార్థం వల్ల వాళ్ళు పాపంలో పడిపోయారండి. ఈరోజు లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నిటికీ కారణము, పాపమంతరికి మూల కారణము ఈ యొక్క అవిధేయత, స్వార్థమేనండి. ఆనాడు వారి యొక్క అవిధేయత వల్ల, స్వార్థం వల్ల లోకంలోకి మరణం వచ్చి చేరింది. ఇది మొట్టమొదటి తోట. రెండవ తోట మనకి గెత్సేమనే తోట కనిపిస్తూ ఉందండి. మొదటి తోట ఏదైనా తోట, రెండవ తోట గెత్సేమనే తోట. గెత్సేమనే తోట గమనించాలండి. ఈ లోకంలోకి పాపము ఒక తోటలోకి ప్రవేశిస్తే దేవుడు మరొక తోటలో మానవాళికి రక్షణ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసింది ఒక తోటలో అన్న విషయం చాలామంది క్రైస్తవులకు తెలియదు. దేవుని యొక్క వాక్యం మనం గమనించగలిగితే యోహాను సువార్త 19:41.
యోహాను సువార్త 19:40 ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆయనను సిలువ వేయబడ్డ స్థలంలో ఒక తోట ఉందండి, గెత్సెమనే తోట. అలాగే 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే అదే సువార్త మనం 18:1 యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయిను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. అదండి, ఒక తోట ఉందండి. యేసుక్రీస్తు ప్రభుని ఒక తోటలోనే పట్టుకొని బంధించారు. ఆయన ఒక తోటలోనే సిలువ వేయబడ్డాడు. ఆయన ఒక తోటలో ఉన్న సమాధిలోనే ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ తోటలో ఉన్న సమాధి నుంచే ఆయన మృతుల నుంచి లేచాడు. ఆ తోటలోనే మనకందరికీ రక్షణ లభించిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆది కాండంలో ఒక తోటలో పాపం ప్రవేశిస్తే ఆ గెత్సెమనే తోటలో మానవాళికి రక్షణ లభించిందండి. ఆనాడు మొదటి ఆదాములో అవిధేయత, గర్వము, స్వార్థము రాజ్యమేలితే ఈ కడపటి ఆదాములో దీనత్వము, తగ్గింపు తత్వం రాజ్యమేలుతూ ఉందండి. ఎటువంటి దీనత్వం అండి? శిలువ మరణం పొందినంతగా ఆ తండ్రి యొక్క చిత్తానికి పూర్తిగా లోబరుచుకుని శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాను. యేసు ప్రభు ఈ లోకంలో ఎలా జీవించాడండి? తన యొక్క ఇష్టం నెరవేరడం కాదు కానీ తండ్రి యొక్క చిత్తం నెరవేరాలని చెప్పని తను తగ్గించుకుని ఈ లోకంలో జీవించాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు ఈ గొప్ప రక్షణ లభించిందండి. మొదటి తోటలో పాపము, రెండో తోటలో మానవాళికి రక్షణ. మరి మూడవ తోట ఎక్కడుంది? మూడవ తోట పెండ్లి కుమారుని వనము. ఏ వనం అండి? పెండ్లి కుమారుని వనము. ఎక్కడుంది తోట? ఎక్కడుందమ్మా ఈ తోట? ఎవరైనా చెప్పగలుగుతారా? పరమగీతం ఈ తోటను చూద్దామండి. పరమగీతం 4వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. చాలండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. తోట అన్నా, వనము అన్నా, ఉద్యానవనం అన్నా ఇవన్నీ కూడా ఒకటేనండి. ఇక్కడ ప్రియుడు చెప్తున్నాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము అని చెప్తున్నాడు. మూతబడిన ఉద్యానవనము. ఈ పరమగీతం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ మనకి ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు కనిపిస్తారండి. ప్రియురాలు షూలమితి, ప్రియుడు ఎవరమ్మా? ప్రియుడు ఎవరమ్మా? ప్రియురాలు షూలమితి, ప్రియుడు సొలొమోన్ రాజు కనిపిస్తూ ఉంటాడండి. కానీ అంతరార్థంగా చూస్తే, ఆత్మీయంగా చూస్తే ప్రియురాలు వధువు సంఘము, అలాగే ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తుగా కనిపిస్తూ ఉన్నారు. ఆత్మీయంగా చూస్తే ప్రియుడు యేసుక్రీస్తు, ప్రియురాలు వధువు సంఘంగా క్రైస్తవ లోకానికి చాలామందికి తెలుసు. మరి మీకు తెలుసో తెలీదో మరి ఆ విషయం? చదువుదాం, బైబిల్ కొంచెం చదువుతూ ఉన్నాం అప్పుడప్పుడు. అయితే ఇక్కడ ప్రియుడు చెప్తున్నాడు, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. మనం జాగ్రత్తగా ఈ వచనాలు అర్థం చేసుకోవాలండి. జాగ్రత్తగా వినకపోతే ఈ వాక్యాలు అర్థం కావు. ఆత్మీయంగా చూసుకుంటే గమనించాలి, ఒక తోట చుట్టూ లేకపోతే ఒక ఉద్యానవనం చుట్టూ ఒక గోడ కట్టబడింది చెప్పిన అర్థం ఏంటండి? ఆ తోటలోకి అందరికీ ప్రవేశం లేదు. అది ప్రైవేట్ తోట అని అర్థం. అందరికీ అందులో ప్రవేశం లేదు. ఆనాడు దేవుడైన యెహోవా అలాగే
ఏదెనులో ఒక తోట వేసి తన రూపంలో ఆదామును అక్కడ తయారు చేసి ఉంచాడు. ఆ తోట చుట్టూ కూడా దేవుని కృప అనేటువంటి కంచి వేశాడండి. దేవుని కృప చక్కని కాపుదలగా ఉంది ఆ తోట చుట్టూ. కానీ సాతాను యుక్తిగా అందులో ప్రవేశించి మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను వ్యతిరేకించినట్లుగా చేసి మానవుని పడగొట్టాడు. ఫలితం ఏమైందని చెప్పానంటే, మానవుడు ఆ భద్రత కలిగినటువంటి ఆ యొక్క తోటలో నుంచి బయటకు తోలివేయబడి లోకమనే అరణ్యంలోకి పడవేయబడ్డాడు. లోకమనే అరణ్యం ఏంటని చెప్పానంటే, మానవునికి ఇప్పుడు కంచె లేదు. తెరవబడ్డ ఉద్యానవనం మనం లాగా అయిపోయింది మానవుని యొక్క పరిస్థితి. అటువంటి మానవుణ్ణి ఉద్ధరించడానికి దేవుడే మానవుడిగా మారి ఈ లోకానికి వచ్చాడు. తన యొక్క స్వరక్తము కార్చి, తన యొక్క అమూల్యమైన రక్తమును కార్చి మానవుడు చుట్టూ కూడా రక్షణ అనేటువంటి కంచి వేశాడు. తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘాన్ని స్థాపించాడండి. తాను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయి తన సంఘాన్ని జాగ్రత్తగా ఖాయమని చెప్పని పరిశుద్ధాత్ముని ఈ లోకానికి పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన మధ్య సంచారం చేస్తా ఈ సంఘాన్ని లోకమనే మాలిన్యం నుంచి జాగ్రత్తగా కాచి కాపాడుతూ ఉన్నాడు. ఎటువంటి పాపము, ఎటువంటి కళంకము, ఎటువంటి లోక మాలిన్యము ఈ సంఘానికి అంటకుండా జాగ్రత్తగా కంచి వేసి కాపాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మరి మానవునికి రక్షణ అనే కంచె, ఆ పరిశుద్ధాత్ముని యొక్క భద్రత ఎప్పుడు తోడుగా ఉంటుంది? ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పారంటే, ఎప్పుడైతే ఆ మానవుడు తన యొక్క పాపాలు ఒప్పేసుకున్నప్పుడు, తన యొక్క పాపాలు ఒప్పేసుకుని ఆయన కాచిన రక్తంలో తన పాపాలు కడుక్కున్నప్పుడు, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని చెప్పి ఒప్పుకున్నప్పుడు ఆ రక్షణ కంచె మన చుట్టూ కూడా వేయబడుతుంది. పరిశుద్ధాత్మ యొక్క భద్రత వేయబడుతుందండి. ఈరోజు సంఘముగా ఉన్న మనము ఎలా జీవించాలి? ఎలా జీవించాలని చెప్పంటే, మూత వేయబడ్డ ఉద్యానవనం వల్ల జీవించాలండి. ఆ పరిశుద్ధాత్మ యొక్క భద్రతతోటి ఎటువంటి లోక మాలిన్యం అంటకుండా, ఎటువంటి కళంకం అంటకుండా, ఎటువంటి పాపం అంటకుండా మూత వేయబడ్డ ఉద్యానవనం మాదిరి మనం ఈరోజు ఈ లోకంలో జీవించాలి. ఎప్పటిదాకా జీవించాలి తెలుసా? ఎప్పటిదాకా జీవించాలని చెప్పానంటే, ఆ మధ్యాకాశంలో వరుడు యేసుక్రీస్తుతోటి మన యొక్క వివాహం జరిగే వరకు. అర్థమైన వాళ్ళు గట్టి చెప్పడం కొడతారా? ఆ మధ్యాకాశంలో మనకి వివాహం జరగబోతూ ఉంది. ఎవరికి? వధువు సంఘానికి, వరుడు యేసుక్రీస్తుతోటి. అప్పటి వరకు కూడా మనం ఈ లోకంలో ఎలా జీవించాలండి? మూత వేయబడ్డ ఉద్యానవనం వలె జీవించాలి. ఎటువంటి కళంకం అంటకుండా, ఎటువంటి లోక మాలిన్యం మనకు అంటకుండా జీవించాలి. ప్రియుడు చెప్తున్నాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి మూత వేయబడ్డ ఉద్యానము. ఇంకొంచెం ముందుకెళ్తే ఏమంటాడని చెప్పానంటే, మూత వేయబడిన జలకూపము అంటాడు. ఉందా వాక్యంలో? మూత వేయబడిన జలకూపం ఉందండి వాక్యంలో. ఉందా మీ బైబిల్లో? నా బైబిల్లో అయితే ఉంది. ఉందమ్మా? మూత వేయబడిన జలకూపము. దాని అర్థం ఏంటని చెప్పారంటే, మనకి ఈనాటి కాలంలో అయితే ప్రతి ఇంటికి కూడా ట్యాపుల సిస్టమ్ ఉంది. కానీ పాతకాలంలో ట్యాపులు లేవండి. జలకూపాలు ఉండే, బావులు ఉండే. ఆ బావుల్లో ఉన్నటువంటి నీరు అందరూ తోడుకోకుండా ఏం చేసేవాళ్ళని చెప్పంటే, కొన్నిసార్లు పైన ఒక రేక్ కానీ లేకపోతే చెక్క కానీ కప్పేసేవాళ్ళు, అందరూ వాడుకోకుండా. ఏమంటాడు ఇక్కడ? నా ప్రియురాలు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి మూత వేయబడ్డ జలకూపం అని చెప్పానంటే, ఈనాడు సంఘముగా ఉన్న మనము, ఆయన ప్రియురాలుగా ఉన్న మనము ఈ లోకంలో ఎలా జీవించాలండి? ఆయన కొరకే ప్రత్యేకించబడి జీవించాలి. వేరే ఇంకెవరికి కూడా స్థానం ఉండటానికి వీల్లేదు. నీ హృదయంలో వేరే ఇంకెవరికి కూడా స్థానం ఉండటానికి వీల్లేదు. ఆ ప్రియుడి కోసం నువ్వు ప్రత్యేకపరచుకోవాలి.
ఒక వ్యక్తి ఆ విధంగా ఎప్పుడు తాను ప్రత్యేకపరచుకుంటాడండి? ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవునికి తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చినప్పుడే. తన జీవితంలో ఒక వ్యక్తి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఆ విధంగా తను ప్రత్యేకపరచుకుని జీవించుకోగలడు. నీ జీవితము దేవునితో ప్రారంభమైనప్పుడు ఆ విధంగా నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోగలవు. ఈరోజు నువ్వు ఉదయకాలం లేవగానే నీ జీవితం దేవునితోనే ఆరంభమవుతుందా? ఈరోజు కొంతమంది జీవితాలు చూస్తే వారి జీవితాలు ఉదయకాలం లేవగానే బెడ్ కాఫీతో ప్రారంభమవుతుంది. కొంతమంది జీవితాలు లేవగానే సిగరెట్ కావాలి. కొన్ని జీవితాలు ఉదయం లేవగానే న్యూస్ పేపర్ కావాలి. కొంతమంది జీవితాలు లేవగానే వాట్సాప్, ఫేస్బుక్ కావాలి. వాస్తవం, ఈరోజు నీ జీవితం దేవునితోనే ప్రారంభమవుతుందా? నీ జీవితంలో మొట్టమొదటి దేవునికి నువ్వు స్థానం కల్పించగలిగితే నువ్వు ఆ విధంగా ప్రత్యేకపరచుకుంటావు. దేవుడు ఈరోజు మన ప్రతి ఒక్కరి నుంచి కూడా అదే ఆశిస్తూ ఉన్నాడండి. మన యొక్క జీవితాలు తనతో ఆరంభం కావాలని చెప్పిన ప్రభు యొక్క ఆశ. అందుకే ఆనాడు ఏదైనా తోటలో ఆదాము హవ్వని ఒకేసారి ప్రభువు తయారు చేయలేదు. మొట్టమొదటిగా ఆదాము సృజించాడు. ఆదాము సృజించబడగానే కళ్ళు తెరిచి మొట్టమొదటి చూసింది దేవుణ్ణి చూశాడు. ఆ తర్వాత హవ్వను చేశాడు. హవ్వను చేసినప్పుడు కూడా హవ్వ మొట్టమొదటిగా దేవుణ్ణే కళ్ళారా చూసింది. ఆ విధంగా జీవితాలు తనతో ఆరంభం కావాలని చెప్పి ప్రభు ఆశించాడండి. కానీ ఈరోజు విచారకరం ఏంటని చెప్పంటే కనీసం రోజులో ఒక్కసారి కూడా ప్రార్థన చేసుకోరండి. ఒక్కసారి కూడా పొద్దున్న లేవగానే రాత్రి పడుకునే వారికి కూడా మోకరిల్లి ప్రార్థన చేసుకునే వారు చాలామంది ఉన్నారు. మన యొక్క దైనందిన జీవితాలు ఎలా ఉన్నాయండి? దేవునితో మన జీవితాలు ప్రారంభమైనప్పుడు ఆయనకి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వగలిగితే, క్రీస్తు కేంద్రిత కుటుంబంగా నీ కుటుంబం ఉన్నట్లయితే నువ్వు ఆ విధంగా ప్రత్యేకపరచుకుంటావు. అది అప్పుడు యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నీ జీవితం కూడా నీరు కట్టిన తోట వలె అవుతుందండి. మా జీవితాలనే కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నావా? దేవునికి నీ జీవితంలో స్థానం ఎక్కడ ఉంది? వ్యక్తిగతంగా పరిశీలించుకో, జవాబు నీకు వచ్చేస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే అదే పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే, 4:16 చూస్తే, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేము, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములతడు భుజించునుగాక. చాలా గొప్ప ఆత్మీయ అర్థం ఉందని ఈ మాటలో. ఉత్తర వాయువు వేతించుము, దక్షిణ వాయువు వేంచేము. ఉత్తర వాయువు అని చెప్పనంటే దేవుని యొక్క చల్లని ప్రేమకి, ఆదరణకి సాదృశ్యం అండి ఉత్తర వాయువు అని చెప్పనంటే. అదే దక్షిణ వాయువు అని చెప్పనంటే జీవితంలో కష్టాలకి, శ్రమలకి సాదృశ్యం అండి. ఉత్తర వాయువు అంటే ఏం చెప్పుకున్నామండి? దేవుని యొక్క చల్లని ప్రేమకి, ఆదరణకి సాదృశ్యంగా చెప్పుకుంటే, దక్షిణ వాయువు అంటే కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. ఇప్పుడు ఏముందో అక్కడ వాక్యంలో? ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేయించు. అక్కడ రెండు కావాలని చెప్పంటున్నాడు. అక్కడ ఉత్తర వాయువు కావాలి, దక్షిణ వాయువు కూడా కావాలండి. గమనించాలమ్మా, క్రీస్తు కొరకు నిన్ను ప్రత్యేకపరచుకుంటే, నీకు విజయాలు వచ్చినప్పుడు నువ్వు పొంగిపోవు, గర్వంతో రెచ్చిపోవు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కూడా నువ్వు కృంగిపోవు, వెనక్కి జారిపోవు. ఒక కుటుంబం వర్ధిల్లాలన్నా కానీ, ఒక సంఘం వర్ధిల్లాలన్నా కానీ ఖచ్చితంగా శ్రమలో ఉండాలి,
విజయాలు ఉండాలండి. శ్రమలు లేకపోతే నీ జీవితంలో సుఖానికి అర్థం ఉండదు. నీ జీవితంలో కష్టాలు లేకపోతే నువ్వు సుఖాన్ని ఎంజాయ్ చేయలేవు. ఒక గొప్ప కొటేషన్ అంటే చెప్పంటే, దెర్ ఈజ్ నో క్రౌన్ వితౌట్ క్రాస్ అంటాడు ఒక దైవజనుడు. దెర్ ఈజ్ నో క్రౌన్ వితౌట్ క్రాస్ అంటే కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా కిరీటం లేదు. నీ జీవితంలో కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడే సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఈరోజు ఒక సంఘం అభివృద్ధి పొందాలన్నా, ఒక కుటుంబం అభివృద్ధి పొందాలన్నా సరే ఖచ్చితంగా ఉత్తర వాయువు కావాలి, దక్షిణ వాయువు కూడా కావాలండి. నువ్వు అనుకోవచ్చు, నా జీవితంలో అన్ని కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కానీ దక్షిణ వాయువే కాదు ఉత్తర వాయువు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుందని. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని కొరకు నిన్ను ప్రత్యేకపరచుకుంటే, దేవునికి నీ హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వగలిగితే ఇటువంటి శ్రమలు, కష్టాలు నిన్ను ఏమీ చేయలేవు. నువ్వు నిశ్చలంగా ఉంటే ఏముంది అక్కడ వాక్యంలో, తనకిష్టమైన ఫలములతో భుజించునుగాక. అలా నిన్ను ప్రత్యేకపరచుకుంటే చక్కని ఆత్మీయ ఫలాలు ఫలించగలవు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము అటువంటి ఆత్మఫలాలను చక్కగా ఫలించగలవు. అప్పుడు నీ ద్వారా నీ చుట్టూ ఉన్నవారు దీవించబడతారు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయండి? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎట్లా ఉన్నాయి మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేసుకుందాం. ప్రభు ఈరోజు ఆశిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో తనకు ప్రథమ స్థానం ఇవ్వాలని చెప్పి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నామా? ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు మనల్ని ఏమీ చేయలేవు. మనం నిశ్చలంగా ఉంటాము, చక్కని ఫలాలు ఫలించగలం. ఈరోజు ఎలా ఉన్నాయి మీ ఆత్మీయ జీవితాలు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, చెడ్డ మాటలు మాట్లాడకుండా, ఎదురువారిని వేలిబెట్టి చూపి తిరస్కరించకుండా, కష్టంలో ఉన్నవాడిని ఆదరిస్తే, ఇరుకులో ఉన్నవాడిని ఆదరించగలిగితే యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవునికి నీ హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నావా? శ్రమలో ఉన్నవాడిని ఆదరించగలుగుతున్నావా? కష్టంలో ఉన్నవాడిని ఆదరించగలుగుతున్నావా? చెడ్డ మాటలు మాట్లాడకుండా, చాడి మాటలు మాట్లాడకుండా, ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడుకోకుండా, నీ నాలుకను జాగ్రత్తగా కాచుకుంటూ దేవునికి నీ హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వగలిగితే నీ జీవితము నీరు కట్టిన తోట వలె ఉంటుంది. దయవుంచి మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి.